హలో వ్యూవర్స్, నేను మీ దివస రమేల్ లంకేష్ని మాట్లాడుతాను. ప్రస్తుతం ఈ వీడియోలో రానున్న ఒక వారం రోజుల పాటు వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి ఒక్కసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం వీడియోలో చెప్పిన విధంగానే మనకి ఫిబ్రవరి 5వ తారీఖున మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది అన్ని భాగాలకు విస్తరించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అలాగే ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అలాగే రాయలసీమ జిల్లా, తిరుపతి, చిత్తూరు అన్ని భాగాలకు పొగమంచు అనేది విస్తరించడం జరిగింది. ఆ విధంగానే మనకి మార్నింగ్ సమయంలో పొగమంచు, అలాగే మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవడం జరుగుతుంది. అలాగే రేపు మార్నింగ్ సమయంలో పొగమంచు ఎక్కడెక్కడ నమోదవుతుంది అన్న దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. అలాగే ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవడం జరిగింది. ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి అన్న దాని గురించి కూడా ఒకసారి పోస్ట్ అనేది అందిస్తాను. వైఎస్ఆర్ వెదురు 35.9, బాపట్ల వెల్లంపల్లి 35.9, ప్రకాశం తోకపల్లి 35.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదయ్యాయి. అలాగే పామర్రు 33.86, చల్లపల్లి 33.85, పాపులపాడు 33.78, పామర్రు 33.76, పమిడిముక్కల 33.7, మొవ్వ 33.23, మచిలీపట్నం 33.2, నాగలంక 33.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఈరోజు మధ్యాహ్నం సమయంలో నమోదయ్యాయి. రేపు మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది కృష్ణా, మచిలీపట్నం, అవనిగడ్డ, నాగలంక, కోడూరు, అలాగే చల్లపల్లి, పామర్రు, ఏలూరు, గుడివాడ, రాజమండ్రి, భీమవరం, తణుకు, అలాగే విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అనేది నమోదవుతుంది. అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి పరిసర భాగాల్లో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది విపరీతంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ప్రకాశం జిల్లా పామూరు, దర్శి, కందుకూరు, అలాగే వివిధ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి పొగమంచు అనేది దట్టంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాయలసీమ జిల్లా అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి అన్ని భాగాలకు పొగమంచు అనేది దట్టమైన పొగమంచు నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, మనకి బుధవారం నాడు దట్టమైన పొగమంచు అనేది నమోదవుతుంది. అలాగే ఫిబ్రవరి 6వ తారీఖు పొగమంచు నమోదవుతుంది. 7, 8 తేదీలో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది నమోదవుతుంది. మనకి ఫిబ్రవరి 9వ తారీఖు కాస్త తక్కువగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మరలా మనకి పొగమంచు అనేది యథావిధిగా నమోదవుతుంది. రేపు మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ప్రకాశం, ఏలూరు, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, అలాగే రాజమండ్రి, అలాగే రాయలసీమ జిల్లాలో మనకి దట్టమైన పొగమంచు అనేది అన్ని భాగాలకు విస్తరించే అవకాశం అయితే పై మ్యాప్ ప్రకారం 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రయాణం చేసే వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే ఒక్కసారిగా దట్టమైన పొగమంచు అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మార్నింగ్ సమయంలో కూడా మనకి 7:30 సమయంలో దట్టమైన పొగమంచు యథావిధిగా ఒక్కసారిగా నమోదవడం జరిగింది. ఈరోజు మనకి ఉదయం 6 గంటల సమయంలో పొగమంచు అనేది కాస్త తక్కువగా ఉంది. ఉదయం ఒక్కసారిగా 7:30 సమయంలో మనకి పొగమంచు అనేది విపరీతంగా పడడం జరిగింది. కాబట్టి ప్రయాణం చేసే వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించండి. రేపు దట్టమైన పొగమంచు అనేది అన్ని భాగాలకు విస్తరించే అవకాశం అయితే పై మ్యాప్ చిత్రం ప్రకారం 100% కనిపిస్తుంది. ఫిబ్రవరి 7వ తారీఖు కూడా మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల అన్ని భాగాలకు పొగమంచు నమోదవుతుంది. అలాగే ఫిబ్రవరి 8, అలాగే 9వ తారీఖు తక్కువగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో పొగమంచు ఏ విధంగా నమోదవుతుంది, ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది అన్న దాని గురించి కూడా రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. మార్చిలో వేయాల్సిన ఎండలు మనకి ఫిబ్రవరి నెలలోనే అధికంగా నమోదవుతున్నాయి. 33 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదే అవకాశం అయితే ఫిబ్రవరి నెలలోనే కనిపిస్తుంది. ఫిబ్రవరి నెలలో ఇలా ఉంటే మనకి వాతావరణం మార్చికి వచ్చేసరికి మనకి ఎండల తీవ్రత అనేది ఒక్కపోత, అలాగే వేడిగాలు వీచే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మనం కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనకి ఫిబ్రవరిలోనే ఎండలు ఏ విధంగా ఉండగా మనకి మార్చి, ఏప్రిల్ వచ్చేసరికి మనకి ఎండల తీవ్రత ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి రైతులు, ప్రజలు కాస్త గ్రహించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, మనకి ఫిబ్రవరి నెల నుంచే మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఫిబ్రవరి నెల నుంచే మనకి ఉష్ణోగ్రతలు అనేవి 35 నుంచి 36 డిగ్రీలకు చేరే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు, రైతులు, అలాగే పిల్లలు, అలాగే పెద్దవాళ్ళు ఈ ఎండల బారిన పడకుండా కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనకి ఎండాకాలం మనకి మహా అయితే 2 నెలల పాటు అధికంగా నమోదవుతాయి. ఆ తర్వాత నుంచి వాతావరణం చల్లబడే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను.
మన వెదర్ ఛానల్లో మనకి ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది పొగమంచు అనేది ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతాయి, అలాగే మనకి రానున్న రోజుల్లో వర్షాలు అనేవి ఎప్పుడు ప్రారంభమవుతాయి, అలాగే ఆ వర్షాలు ఏ దిశ గుండా ప్రయాణించి మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ నమోదవ్వవు అన్న దాని గురించి కూడా మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకి రానున్న రోజుల్లో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనం ఏ విధంగా వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం ప్రతిరోజు వీడియో అనేది తప్పకుండా చేస్తాను. మనకి వర్షాలు పడే ఒక 10 రోజుల ముందుగానే మనం యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా ప్రజలకు రైతులకు అందజేస్తాను. అలాగే మనకి వాతావరణంలో ఏ విధమైన మార్పులు వచ్చినా మనం ముందుగానే మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు గ్రహించవలసిందిగా కోరుచున్నాను. నేను 4 సంవత్సరాల నుంచి వాతావరణ సమాచారాన్ని పోస్ట్ అనేది తప్పకుండా రైతులకు ప్రజలకు అందజేస్తున్నాను. అలాగే ఒక సంవత్సరం క్రితం మనం యూట్యూబ్ ఛానల్ని కొత్తగా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది తప్పకుండా మార్నింగ్ సమయంలో లేదా సాయంకాలం సమయంలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి వర్షాలు అనేవి అర్ధరాత్రి సమయంలో పడినా మనం ట్రాక్ చేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి అప్డేట్ అనేది అర్ధరాత్రి సమయంలో కూడా నేను వర్క్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులకు అందజేస్తాను. అలాగే మనకి ఏ విధమైన వాతావరణంలో మార్పులు జరిగినా మన ఛానల్లో ముందుగా వీడియో అనేది తప్పకుండా రైతులకు ప్రజలకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. రానున్న రోజుల్లో వర్షాలు అనేవి రైతులకు ప్రజలకు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన 4134 మందికి నా తరపున, అలాగే మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.